గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 24 వచనంలోని 2వ భాగము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. సంతోషించాలి, సంతోషంగా జీవించాలి. మన సంతోషంగా జీవించాలని, మనం సంతోషాన్ని అపహరించే పాపాన్ని మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శిలువలో అంగీకరించి అనుభవించాడు. మనం సంతోషంగా ఉంటే దేవునికి మహిమ. ఇక్కడ దావీదు నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక అని తన ప్రభువు, మన ప్రభువు అయిన సార్వభౌమునికి ప్రార్థిస్తున్నారు. కొంతమంది ఇతరులను బాధపడుతుంటే, దుఃఖిస్తూ ఉంటే, లేదా వ్యాపారంలో నష్టం కలిగినా, చేస్తున్న ఉద్యోగం పోయినా, వారి శ్రమలను బట్టి, అట్టి వారి బాధలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. దావీదు ఇక్కడ ఇట్టి వారిని గూర్చే రాసింది. ఇట్టివారు పొరుగు వారిని నాశనం కోరుకుంటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ప్రభువు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకులు వీళ్ళు. పొరుగు వారి యొక్క ఎదుగుదలను ఓర్వలేనటువంటి వారు పైకి దుఃఖపడుతున్నట్లుగా నటిస్తారు, కానీ వీరి హృదయమంతా అసహ్యాన్ని కలిగించే కుళ్ళు వాసన వచ్చే రోతపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి కలిగే శిక్షను తలంచుకుంటే సొదొమ గొమొర్రా శిక్ష చాలా తక్కువ అని అనిపిస్తుంది. పితృపారంపర్యము నుండి వెంటాడుతున్న పాప భారముతో మనిషి తాను భరించలేని భారం కలిగి దుఃఖముతో శాంతి సమాధానములు లేక సంతోషకరమైన జీవితం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. పాపంలోనే సంతోషం ఉందని, సుఖం ఉందని భ్రమపడి ఆ భ్రమలోనే ఆనందిస్తున్నాడు. ఈ పాపములో ఆనందిస్తున్న అమాయకుడు ఇదే ప్రపంచం, ఇదే శాశ్వతం అని భ్రమపడుతూ శాశ్వతమైన సంతోషానికి దూరం అవుతున్నాడు. పాపం ఈ అశాశ్వత సంతోషికి తెలియదు పాతాళం ఉందని. ఈ పాతాళం నోరు తెరిచి వీరి కోసమే ఎదురు చూస్తుందని, అక్కడ అగ్నిజ్వాలల మధ్య యాతన పడుతుంటే మరణము లేక నిత్యము కాలుతుంటే ఒక్క నీటి చుక్క, అంటే ఆ వేదనలో నుండి రక్షింపబడుటకు ఒక్క నీటి చుక్క అంత అవకాశం కూడా ఉండక నిత్యము కాల్చబడుతూనే ఉండాలని తెలియదు. ఒకవేళ ఈ లోకంలో సుఖపడటానికి అంటే ఇక్కడ దావీదు ఎవరిని బట్టి సంతోషింపకుందురుగాక అని వ్రాశాడో, ఇట్టివారు ఇతరుల దుఃఖమును బట్టి సంతోషించుచున్నా. అయితే నా ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ శ్రోత, ధర్మశాస్త్రము మరియు ప్రవక్త అయినటువంటి మోషేయు, ఏలియాయు నీకు ప్రకటిస్తున్న మాట ఏదనగా, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న వారలారా రండి, నా యొద్దకే రండి, నేనే మీకు విశ్రాంతిని ఇచ్చువాడను. పితృపారంపర్యము నుండి మోస్తున్న మీ పాప భారాన్ని తొలగించి నేను ఇచ్చే రక్షణను బట్టి మిమ్మును సంతోషపెట్టెదను. నేను మీకు ఇచ్చే సుఖము, సంతోషము ఎప్పుడు పాపము ద్వారా సంతోషించు సంతోషం కాదు. నేను ఇచ్చే సంతోషం నా సంతోషం, అది నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. ఈ సంతోషము, శాంతి మీరు పొందు తాత్కాలికమైనటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది. మీతో పాటు మీ ద్వారా ఇంకా అనేకులను సంతోషపరిచే సంతోషం, శాంతి. ఆలస్యం ఎందుకు, రండి అని నిన్ను పిలుస్తుండగా నేనేమంటున్నానంటే, రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకున్న సమస్త జనులారా, పరిగిడి వేగమే ప్రభుని చెంతకు అని. నీ పొరుగు వారిని కలిగిన బాధ, ఆపదను బట్టి సంతోషించు. ఇట్టి పాపపు సంతోషాన్ని తీసివేయి. యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణను బట్టి సంతోషించు. అప్పుడు నీవు నీ ఇంటి వారును బ్రతుకు దినములన్నిటా సంతోషంగా జీవించి ఆస్వాదించబడతారు. ప్రార్థన.
ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ మే నెలంతా ప్రభువా మమ్మల్ని కాపాడి మీ యొక్క నాయన సన్నిధిని ప్రాకారములలాగా ఉంచి మాకు క్షేమస్థితినిచ్చినందుకు వందనాలు. ప్రియ ప్రభు, ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం. మా నోటి మాటలు, కంటి చూపులు, హృదయ తలంపులు, శరీర క్రియలు సమస్తమును కూడా మీరు స్వాధీనంలో పెట్టుకొని మీకు మహిమకరంగా జీవించున్నట్లుగా మీ కృప మాకు దయచేయమని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క పనులలో తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.